శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి, అలాగే ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. యువకుల కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే యువతలో రాజకీయ చైతన్యం రావాలి. యువతలో రాజకీయ చైతన్యం వచ్చిందంటే ఈ రోజు సమాజంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నాం. మన రాష్ట్రంలో, మన దేశంలో యువత అనేది ఎక్కువగా ఉంది. 40 నుంచి 50% మంది యువత ఉన్నారు. యువత అనేది ఈ రోజు ఏమన్నా అనుకుంటే అది వెంటనే చేసేగల సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు మనం. రాష్ట్రంలో అవినీతి అనేది ప్రధానమైన సమస్య. మన దేశంలో అవినీతి అనేది ప్రధానమైన సమస్యగా ఉంది. అదే ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఏ రాష్ట్రంలో అవినీతి అనేది ఎక్కువగా ఉందంటే ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనేది అవినీతి అనేది మొదటి స్థానంలో ఉంది. కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై దీనివల్ల ధనం అనేది వాళ్ళ చేతిలో ఉండడం వల్ల అది అందరికి సమానంగా లేనందువలన ఇక్కడ రేషనల్ బ్యాలెన్స్ అనేది అవుతుంది. కాబట్టి వాళ్ళనేది అందరినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. కాబట్టి మన యూత్ అనేది 40% నుంచి 50% వరకు ఉన్నాము. మనలో చైతన్యం కావాలి. ఎందుకు ప్రతిసారి ఒకే కుటుంబం నుంచి లేకపోతే ఒకే ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. మన దేశంలో, మన రాష్ట్రంలో అవినీతి విపరీతంగా ఉంది. అవన్నీ కూడా కొంచెం మంది కుటుంబాలకే, వ్యక్తులకే చెందింది కాబట్టి సరి సమానత్వం లేదు. కానీ మీరందరూ కూడా ఇవి నిర్మూలించాలంటే ఏ విధంగా యాక్ట్ చేయగలుగుతారో ఇట్లాంటి పాయింట్స్ మీద కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక సన్, ఒక డాటర్, వాళ్ళ డాడీ అంటే వాళ్ళకి 3 కాన్షియస్ సరిపోతాయి కదా. ఆ కాన్షియస్ నేను ఉన్నాను అనుకో, నేను పోటీ చేస్తే వాళ్ళు సీట్ ఇస్తారు. నాకు కాన్షియస్ ఇచ్చిన నేను రావడం నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎంపీ సీట్ ఇచ్చారు, సీఎం సీట్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజా సమస్యల పోరాడాలి. ప్రజల్లో మంచి వర్క్ చేసుకుంటూ వెళ్తుంటే సమాజంలో నీకే గుర్తింపు వస్తుంది. మెట్టు ఎక్కి ఒకరోజు నాయకుడు అవుతావు. అంతేగాని ఒకేసారి వచ్చి నేను ఎంపీ అవుతాను, మినిస్టర్ అవుతానంటే అదే రాజకీయాలు కాదు అన్నాడు. కరెక్ట్ ఆన్సర్. చదువుకున్న విద్యార్థులకు మాత్రం నిరుద్యోగ కొరత అలాగే ఉంది. మన ప్రభుత్వంలో ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకున్న ప్రజారాజ్యం అని బుక్స్ లో రాసుకోవడానికి, మైక్ వచ్చినప్పుడు చెప్పడానికి మాత్రమే యూజ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు. కానీ దాని అమలు మాత్రం చేయడం లేదు. వచ్చామా, మాట్లాడామా, ఈ బిల్లులు ఇవన్నీ పాస్ చేశారు అని చెప్పేస్తారు, ఫోటోస్ తీసుకుంటారు, పేపర్స్ లో వచ్చేస్తారు. కానీ ఆ బిల్లు చాలా మంది యువత నిరుద్యోగం ఉన్నదని ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు భారం కారు. కానీ వాళ్ళ మనసులో ఉంటుంది కదా, మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు కానీ నాకు ఉద్యోగం లేదు, నేను ఇంతవరకు చదివాను, వాళ్ళు ఎంత మాత్రం సుఖపెట్టానన్న శోభకు గురై చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దయచేసి ఎవరో అలాంటి ఆవేశ నిర్ణయాలు తీసుకోకండి. మనం మారి, మన కుటుంబం మారి, మన చుట్టుపక్కల ఉన్న ఇల్లు మారి, మన గ్రామం మారితేనే అలాగే దేశాన్ని అలాగే మార్చవచ్చు. ఫస్ట్ మనం మారాలని, మన ఊరు మారాలి, మన రాష్ట్రం మారాలి, దేశం మారాలి అని ఇదే విధంగా చర్చ జరిగినప్పుడు అనంతపూర్లో ఒక చిన్న క్లాస్ లో, ఉరవకొండలో గవర్నమెంట్ హై స్కూల్లో అక్కడ ఇలాంటి ఏసీ హాల్స్ కూడా లేవు. అక్కడ ఈ విధంగా చర్చ జరిగినప్పుడు ఈ విధంగానే ఒక అమ్మాయి అంటే ఏ విధంగా మారుస్తారు అంటే, మా ఊళ్ళో మా తల్లిదండ్రులకు చదువు సంధ్యలు లేవు, ఇందాక నా అబ్బాయి కూడా చెప్పాడు. కాబట్టి వాళ్ళ ఇంట్లో డబ్బులు వేసేసి పోగానే ఓటుకి వేసేసారు. కాబట్టి వాడు ధనవంతుడని వాడి వైపు మొగ్గు చూపారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మార్పు నువ్వు ఎట్లా తీసుకొస్తావు, మీ తల్లిదండ్రులు మార్చగలవా అంటే, నేను 2 పూటలు పస్తుంటే మా అమ్మ మారుతుంది అనింది. నేను మా అమ్మ 2 పూటలు పస్తుంటే మా నాన్న కూడా మారుతాడు అనింది. ఆ విధంగా మా ఇల్లు మారుతుంది. మా ఇల్లు మారితే ఇంకొక 10 ఇళ్ళు మారుతాయి. 10 ఇళ్ళు మారితే ఒక ఊరు మారుతుంది. 10 ఊళ్ళు మారితే సమాజం మారుతుంది. కాబట్టి ఈ అమ్మాయి మొదటిసారి స్టేజ్ మీదకి వచ్చినా కూడా చాలా చక్కగా క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది, ఆన్సర్ ఇచ్చింది. కాబట్టి మరొకసారి మనం ఏం చదువుతున్నామని కాదు, ఎంతవరకు చదివామని కదండి, ఏం చదువుతున్నాం, మనం దానికి ఏజ్కుల్లా కాదా, దానికి ఏజ్లు కావడానికి మనం ఏం చదవాలి, మనం దానికి క్వాలిఫైడే కాదు. ఇంకా చదువుకొని ఉద్యోగం లేకుండా చాలా మంది ఉన్నారు సొసైటీలో. తెలుసా, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి మీకే తెలుసుంటుంది కదా. చెత్త డిగ్రీలు పట్టుకొని వచ్చి ఉద్యోగాలు అడుగుతున్నారు, వాళ్ళకి రావు. నిజంగా క్వాలిటీ, హై క్వాలిటీ ఉండే చదువుకుంటే వాడికి ఉద్యోగం వస్తుంది అని గ్యారెంటీ ఇస్తున్నాడు ఈయన. కరెక్ట్, ఆయన గ్యారెంటీ ఇస్తున్నాడండి. 3 లక్షలు ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, 5 లక్షలు ఇస్తే ఇంకో గవర్నమెంట్ జాబ్ ఇస్తాను, 10 లక్షలు ఇస్తే దానికి ప్రధానంగా ఒక సార్ మొన్న విఆర్ఓ ఎగ్జామ్ జరిగింది. దాంతో డిస్ట్రిక్ట్ డామర్స్ అంతా ఇంట్లో ఉన్నారు. అసలు ఎగ్జామ్ రాయని వాళ్ళే విఆర్ఓ జాబ్ చేస్తున్నారు. నేను గవర్నమెంట్ జాబ్ గురించి అయితే చెప్పలేదు.
గవర్నమెంట్ జాబ్ ఇచ్చిన డబ్బులే చదవడం లేదు, బయట ప్రైవేటేషన్ వల్ల చదువుతుంది. ఎందుకంటే మన అసలు ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కాదు. ఆయన డబ్బులు లేదా మనకి ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఆయన ఏజ్ వచ్చి 10 years అండి. 10 years అప్పుడు బయట వెళ్ళాడు. ఆయనే కష్టపడి ఒక హోటల్లో పని చేసుకుంటూ చదువుకున్నాడు. ఈ రోజు పైకి వచ్చాడు, ఎంఆర్ఓ. సో క్వాలిటీ ఉంటే ఎక్కడైనా క్వాలిటీ కావచ్చండి. మీరు గవర్నమెంట్ ఉద్యోగాలే కావాల్సిన అవసరం లేదు. గాంధీ గారు ఆ రోజే అనుకుంటే నేను ఈ రోజు ఫ్రీడమ్ ఫైటర్గా ఫైట్ చేస్తే నాకు స్వాతంత్రం వస్తుందా, నేను ఎవడే చేస్తే వస్తుందా, 10 మంది చేస్తే వస్తుందా అనుకుంటే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చేది కాదు, ఒక ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు కాదు, మనం ఇలా చదువుకునే వాళ్ళే కాదండి. ప్రైవేట్ ఉద్యోగాలు మెరిట్ తో వస్తాయి. మెరిట్ ఉన్న ప్రతి వాడికి అవకాశం ఉంది అని చెప్తున్నాను. ఇక పాలిటిక్స్ లో ఎందుకు కాలేదు, ఇక్కడ వచ్చి అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు పాలిటిక్స్ గురించి. కానీ బయట పోతే ఇదే విధంగా ఉంటారా? ప్రతి ఒక్కరు ఇదే విధంగా చేస్తారా? ఎవ్వరు చేయలేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి మనం. ప్రతి ఒక్కరు మనకి ఎవరికి కానీ కోఆపరేషన్ ఇవ్వట్లేదు. పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. అందుకే ప్రతి ఒక్కరికి భయం. మీరు ఎవరైనా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుని ఉంటే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి వాళ్ళని చేయమని చెప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరిలో ఉత్సాహపరచాలనేసి. సమాజం అంటే తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ, స్నేహితులు కానీ వీళ్ళెవ్వరూ కూడా నన్ను ప్రోత్సహించడం లేదు. కాబట్టి ఏ విధంగా వెళ్తాం రాజకీయాల్లోకి, ఏ విధంగా యాక్టివ్ గా ఉంటాము అంటే రాజకీయాలకు వెళ్ళాలంటే మనపై పోటీ చేయడం కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఓటు కరెక్ట్ గా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి అందరూ వెళ్ళి సీఎంలు కావడం, మంత్రులు కావడం, మినిస్టర్లు కావడం కాదు. ఫస్ట్ ఓటు హక్కు వినియోగించుకోవడం రాజకీయంలో మన యూత్ గా వెళ్ళడం. యువ స్పీకర్ సర్టిఫికేట్ అండ్ మ్యూజిక్ సిరీస్. థ్యాంక్ యూ సార్. కరప్షన్ తొలగించాలి. కరప్షన్ వల్లే దేశం అభివృద్ధి చెందాలని నాకు అభిప్రాయం. అంతేకాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని యువతకి రాజకీయాల్లో అవకాశం కల్పించాలి. యువతకు అవకాశం కల్పిస్తున్నట్టున్నాం కానీ సరిగా కల్పించలేదు. వాటికి వచ్చే వాళ్ళు కూడా మనకు సరిగ్గా చేస్తారనే నమ్మకం కూడా లేదు. చేస్తామంటారు కానీ సరిగ్గా చేయరు. మన ఇంటి దగ్గర చెప్తారు, తర్వాత అసలు కన్నారు. కరప్షన్ అంటున్నాడు కదా, అది ఇంత మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కరప్షన్ చేయించుకున్నాడు. అది వర్క్ చేయించుకున్నాడు సార్. మంచి నువ్వుకున్నా కరెక్ట్గా నీ టైం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నావా? సరే కరెక్ట్గా అతను చెప్పిన టైం వెళ్ళి నువ్వు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నావు. ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే కరప్షన్ చెయ్యను అంటారు. నువ్వు యాక్చువల్ కరెక్ట్ గా చెప్పు. నువ్వు ఎంసీఏ జాయిన్ అవ్వు, క్యాస్ట్ ఇన్కమ్ అన్ని సర్టిఫికేట్ చేయాలి. అది రావాలంటే ఈ సేవలు ఇచ్చి చూడు, కరెక్ట్ గా ప్రొసీజర్ ఎంత అవుతుందో అడుగు, ఆ అమౌంట్ తీసుకో. దానికన్నా 100 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ ఎంత తీసుకుంటారో మనకే తెలియదు. ఆ విషయం మనకే తెలియదు. అది నువ్వు తెలియకుండానే నువ్వు చేస్తావు. మనం చదువుకున్న వాళ్ళు మనం అడగలేము. అడిగితే ఏం చేస్తారంటే 1 నెల 2 నెలలు అవుతుంది, అది 2 నెలలు 3 నెలలు అవుతుంది. నువ్వు ఈ లేదా అప్లికేషన్ అలాంటప్పుడు ఏం